హాయ్ ఫ్రెండ్స్, అమ్మాయి మనసులో మాట. అక్టోబర్ 2 నా జీవితంలో మర్చిపోలేని రోజు. కొత్త జీవితం. అమ్మా నాన్నలు జన్మనిస్తే నాకు మరో జన్మనిచ్చాడు ఈయన. ఆ జీవితానికి కొత్త వెలుగు ప్రారంభమైంది. దేవుడే నాకు ఒక మనిషిని ఏర్పరిచాడు అనుకున్నాను. ఇక నుండి ఎప్పుడు ఆ దేవునికి కృతజ్ఞతగా ఉంటాను. నేను మొదట ఏ రీతిగా ఉన్నానో అవన్నీ మానేసి ఒక మంచి వ్యక్తిగా ఉండాలని కోరుకున్నాను. ఆ రోజున ఎంత ఆనందంగా ఉన్నానో నా మనసులో బయటికి చెప్పుకోలేను. ఇద్దరమే ఒకసారి బయటకు వెళ్ళాలని అనుకున్నాం. పెద్దవారి మాటలు అప్పుడప్పుడు తప్పు చేయొద్దు అని చెప్తూ ఉంటాయి. యూత్ ఏజ్లో ఏవో కోరికలు పుట్టి తప్పు చేయాలనిపిస్తుంది. అయినా తప్పు చేయలే. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాం. అప్పుడే బయటకు వెళ్ళిన మేము చాలా సరదాగా గడిపాము. ఆయన వ్రాసిన విషయాలు తప్పు చేసి బాధపడే కంటే తప్పు జరగకుండా చూసుకోవడం మేలు అని చిన్నగా లెటర్స్ రాశాడు. జీవితంలో ఏదైనా సంఘటన జరిగినప్పుడు అదొక గుణపాఠంగా మనం అనుకోవాలి. ఈ విషయంలో ఆయన అభిప్రాయంతో నేను కూడా ఏకీభవించాను. ఏ స్త్రీ అయినా తన పై జాలి చూపిన వ్యక్తినే ప్రేమిస్తుంది. తన మనసును తెలుసుకున్న వాడినే ప్రేమిస్తుంది. నా మనసును అర్థం చేసుకున్న అతన్ని నేను ఇంకా ప్రేమించాను. అతను దూరం అయిన కొద్దీ నాకు చాలా బాధ అనిపించేది. ఆయన నా కోసం ఏమేమో బహుమతులు తీసుకొచ్చేవాడు. వాటిని చూసి ఆనందపడేవాడిని.